మేడం గారు, గాయత్రి మేడం గారికి, మీ ధ్యాన మండల అధ్యక్షులు చిట్టాన్న గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహిళలకు ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాలు అనేవి గతంలో ఆదర్శ స్వచ్ఛంద సేవా సంస్థ చాలా సందర్భాల్లో ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాలు చేసినప్పటికి కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈ ధ్యాన మండలి వారు బాధ్యత తీసుకొని ఈరోజు గౌరవ శాసనసభ్యులు సతీమణిని ఆవిడ చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఆవిడనే చీఫ్ గెస్ట్ గా ఎన్నుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పిలవడం నిజంగా ధ్యాన మండలి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ కోసం మరి నేషా చెప్పారు. ఆవిడ మ్యారేజ్ కాకముందు కూడా ఆవిడ నాయకత్వం వహించింది. అందులో సర్పంచ్ ఆవిడ, తర్వాత కృష్ణపేట సర్పంచ్ గా చేసింది. మొన్న ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసింది. నేడు శ్రీకాకుళం నియోజకవర్గంలో తనదైన శైలిలో మరి అన్న శంకర్ గారు అసెంబ్లీ సమావేశాలు వివిధ కార్యక్రమాలకు వెళ్తుంటే తనే ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకొని అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అయితే ఈ సందర్భంగా తెలియజేయండి ఏంటంటే, మహిళ తను తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. సో అదే నేను ఇప్పుడు చెప్తాను. ఆవిడ కోసం నేను తప్పుగా చెప్పట్లేదు. ఎందుకంటే భారతదేశంలో మహిళలకి ఎంత గౌరవం ఉందో ప్రస్తుత రాష్ట్రపతి అందరికి తెలుసు కదా, ద్రౌపది ముర్ము. సో ఆవిడని గుర్తించి భారత రాష్ట్ర ప్రథమ పౌరురాలుగా ఆవిడ రాష్ట్రపతి ఇచ్చారు. మరి గతంలో కూడా సందర్భాలు ఉన్నాయి. మరి ఎవరు, ప్రతిభా పాటిల్ గారు, ఆవిడ కూడా. మరి అదేవిధంగా ఈరోజు శాసనసభలో చూసుకున్నా, మరి పార్లమెంట్ లో చూసుకున్నా, మంత్రివర్గంలో చూసుకున్నా ముఖ్యంగా మీరే కనబడుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు కూడా. ఈరోజు ఎన్నో సందర్భాల్లో క్రీడల్లో కానీ వివిధ రంగాల్లో మహిళలు ముందున్నారంటే అతిశయోక్తి కాదు. మరి అందుకే నేను మరోసారి మీ అందరికీ తెలియజేయండి ఏమంటే, మీ మహిళా శక్తిని నిరూపించాలి, అన్ని రకాల అభివృద్ధి చెందాలి. మీరే కాకుండా భారతరాలు మీ పిల్లలకు కూడా మరి మగవాళ్ళకైతే మహిళల పట్ల గౌరవం తెలియజేయాలి. మరి ఆడపిల్లలకైతే మీరు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవాలని చెప్పి మరి ఇలాంటి నాయకులందరినీ మనం ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి ఆదర్శ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి, మరి గౌరవ ధ్యాన మండలి సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమయం చాలా ముఖ్యమైనది. మేడం గారు చెప్పాను కాబట్టి షెడ్యూల్ మనకు చాలా ఉంది.